ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మరి సూపర్ 6 హామీల వైపు అడుగులేస్తోందా? మరి కేంద్రం కూడా అటు స్టీల్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు మంజూరు చేయడం వెనకాల ఉన్న మతలబేంటి? మరి సూపర్ 6 అమలు చేయాలంటే ఆర్థిక పరిస్థితి సహకరిస్తున్నాయా? మరోవైపున ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ హామీలను ఎగ్గొట్టేందుకు మరి ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతున్నట్టు కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ మొత్తం ఇవాళ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు సూపర్ 6 వైపు ప్రభుత్వం అడుగులేస్తుందా లేదా? మరి విశాఖ స్టీల్కి కేంద్రం నిధులు మంజూరు చేయడం వెనకాల ఉన్న మతలబేంటి? ఇవే మనకు కీలకంగా డిబేట్ చేద్దాం. డిబేట్లోకి వెళ్ళే ముందు వివరాలు ఒకసారి చూద్దాం. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఏపీలో కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సూపర్ 6 హామీలు మరికొన్నింటిని పట్టాలెక్కించేందుకు రంగం రెడీ చేస్తున్నారు. ఇప్పటికే 3 ఉచిత సిలిండర్ల హామీతో పాటు తక్కువ ధరకు మద్యం ప్రియులకు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా కేబినెట్ నిర్ణయాల ప్రకారం చూస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం అది ఉగాది సందర్భంగా మరిన్ని సూపర్ 6 హామీల అమలు దిశగా అడుగులు పడతాయన్న సంకేతాలైతే ఇచ్చారు సీఎం చంద్రబాబు. తాజాగా కేబినెట్ మీటింగ్ లో కీలకమైన హామీల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా వంటివి అమలుకు సిద్ధం కావాలని డిసైడ్ అయ్యారు. అలాగే ఇండ్ల స్థలాల కోసం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల భూమి ఇచ్చేందుకు ప్రతిపాదనలు రెడీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అటు పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఇటు రాజధాని నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయానికి కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 62 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు, కృష్ణానది వరదలతో ఎఫెక్ట్ అవ్వకుండా రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది కేబినెట్. అంతేకాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వృద్ధి రేటు, ఆదాయం పెంపు పైన కేబినెట్ లో చర్చ జరిగింది. 2047 స్వర్ణాంధ్ర లక్ష్య సాధనపై దిశానిర్దేశం చేశారు సీఎం. అటు సూపర్ 6 లో కీలకమైన మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ పై కర్ణాటకలో మంత్రివర్గ ఉపసంఘం స్టడీ చేస్తోంది. ఈ పథకం అమల్లో సాధక బాధకాలేంటన్నవి నోట్ చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల పురుషులు బస్సెక్కేందుకు ఇబ్బందులు వస్తుండటంతో ఈ స్కీమ్ ను ఎలా అమలు చేయాలి, ఏ బస్సుల్లో వర్తింపచేయాలన్న విషయంపై స్టడీ చేస్తున్నారు. కర్ణాటక బస్సుల్లో మంత్రులు ప్రయాణిస్తూ వివరాలు సేకరించారు. సో ఈ హామీ కూడా ఉగాదికి ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంటుకు 11,440 కోట్ల ప్యాకేజ్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదో మైల్ స్టోన్. స్టీల్ ప్లాంటును ఎత్తేస్తారన్న దశ నుంచి దీని పునరుజ్జీవం దాకా చాలా పరిణామాలు, పోరాటాలు జరిగాయి. ఫైనల్ గా కేంద్రం ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కాపాడేందుకే డిసైడ్ అయ్యింది. ఇలాంటివి ఏపీకి ముందు ముందు ఎన్నో జరుగుతాయని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. అప్పులు, ఆదాయాల లెక్కలను చంద్రబాబు జనం ముందు పెడుతున్నారు. వారు అన్ని అర్థం చేసుకుని సహకరిస్తారని చెప్తున్నారు. మరోవైపు హామీలు తీర్చే దారి లేక అప్పులు ఎక్కువయ్యాయన్న మాటలు వినిపిస్తున్నారని మాజీ సీఎం జగన్ ఇప్పటికే ఫైర్ అయ్యారు. సూపర్ 6 హామీల నుంచి జనం దృష్టి మళ్లించేందుకు నెలకు కేసును తెరపైకి తెస్తున్నారని వైసీపీ విమర్శించింది. అంతా అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ అంటూ కౌంటర్లిస్తున్నారు. అటు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూడా ఫైర్ అవుతున్నారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆదాయం పెరిగితేనే అంటూ మడత పేచి పెట్టుటేంటని మండిపడుతున్నారు. ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తంటూ వింత వింత మాటలు చెప్తున్నారన్నారు. సూపర్ 6 హామీలిచ్చే ముందే రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న సంగతి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. సో అన్ని సర్దుకుంటాయని, జనం అర్థం చేసుకుంటారని, హామీలన్నీ త్వరగానే పట్టాలెక్కుతాయని కూటమి నేతలంటుంటే అయ్యేదెప్పుడని విపక్షాలు ప్రశ్నిస్తుండటంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.